నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ గురించి కొన్ని విషయాలు చెప్పండి అని. నిజంగానే సోనం వాంగ్చుక్ 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షలో అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించాలని కొంతమంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అనేది అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు చెప్తున్నటువంటి మాట. అసలు ఈ సోనం వాంగ్చుక్ ఎవరు? ఈ అంశంలో ఆయన గురించి చాలామంది చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆయన చాలా గొప్ప విద్యావేత్త అని, నిజంగా చాలా అద్భుతమైనటువంటి వర్క్స్ ఆయన చేశారని, ఆయన మీద పేటెంట్స్ ఉన్నాయి ఆయన పేరు మీద అని చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ నిజానికి అండ్ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ పాత్రకి ఇన్స్పిరేషన్ ఫుంగ్సుక్ వాంగ్డు క్యారెక్టర్ ఏదైతే అమీర్ ఖాన్ ప్లే చేశాడో, సో ఆ ఫుంగ్సుక్ వాంగ్డు ఈ సోనం వాంగ్చుక్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్యారెక్టర్ అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ రియల్గా అయితే సోనం వాంగ్చుకే అని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈవెన్ అమీర్ ఖానే స్వయంగా చెప్పాడు అసలు సోనం వాంగ్చుక్కి ఈ ఫుంగ్సుక్ వాంగ్డు క్యారెక్టర్కి ఎటువంటి సంబంధము లేదని. అండ్ అంతేకాదు అసలు ఈ సినిమా చిత్రీకరించే టైంకి అసలు సోనం వాంగ్చుక్ గురించి వాళ్ళకి ఏ విషయం తెలియదని. You were inspired by a certain person, Sonam Wangchuk, that's what I'm told. No, that's not true actually. No? No. That is a misconception. Okay. I didn't know about Mr. Sonam at that time when we were doing the film 3 Idiots. I know that I saw a video of Chatur. Yeah. Just recently he Yeah. said that Yes. I've seen Yeah. it too. no, he's wrong. సరే, ఓకే, ఆయన్ని ఫుంగ్సుక్ వాంగ్డు అన్నట్టుగానే ఆయనని ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సోనం వాంగ్చుక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అది వేరే విషయం. బట్ ఎస్, ఇక్కడ అసలు విషయం ఏంటి అని అంటే కనుక సోనం వాంగ్చుక్ పైన 400 పేటెంట్స్ ఉన్నాయి అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి సోనం వాంగ్చుక్ పైన ఒక్క పేటెంట్ కూడా లేదు. ఆయన పేరు మీద ఒక్క పేటెంట్ కూడా లేదు. అండ్ ఆయన ఒక స్కూల్ని నడుపుతూ ఉన్నాడు, ఒక ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఒక స్కూల్ని నడుపుతూ ఉన్నాడు. ఆ ఒకటి మాత్రం నిజం, లదాఖ్లో ఒక స్కూల్ నడుపుతూ ఉన్నాడు. అయితే ఆ స్కూల్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా అండ్ ఆయన ఇంకొక ఎన్జిఓని కూడా నడుపుతున్నాడు లదాఖ్లో. ఆ ఎన్జిఓలకి లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ అండ్ స్కూలు వీటికి విదేశీ నిధులు కూడా వచ్చాయి. అండ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆయన FCRA నిబంధనల్ని ఉల్లంఘించారన్న నెపంతో ఆయన పైన కేసులు కూడా ఉన్నాయి. అండ్ ఆయనకు ఉన్నటువంటి అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా IT రిటర్న్స్లో ఫైల్ చేయలేదనే అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఆయనకు వచ్చిన విదేశీ నిధులకు సరైన లెక్క చెప్పట్లేదనే ఆరోపణలు గతంలోనే ఆయన ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. అండ్ అంతేకాదు అతని ఇంట్రెస్ట్లు అండ్ ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటాయనే అంశానికి సంబంధించి చూస్తే కూడా ఆయన గతంలో వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో. అండ్ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ అవ్వబడ్డాడు. ఆయనని కాంగ్రెస్ పార్టీ నుంచి నిషేధించారు, ఆయన సస్పెండ్ చేశారు. సో సోనం వాంగ్చుక్కి సంబంధించి ఈయన పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయపరమైనటువంటి కోణాల్లో ఆయన అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక ఆయన లదాఖ్కి స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతూ పోయిన సంవత్సరం 2026 నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆమరణ నిరాహార దీక్షను చేశాడు. అండ్ లదాఖ్లో నిరసన దీక్షల్లో పాల్గొన్నాడు. అండ్ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. లదాఖ్ని 6th షెడ్యూల్లో పెట్టాలి అని అండ్ అట్ ద సేమ్ టైం లదాఖ్కి స్వయం ప్రతిపత్తి ఉండే విధంగా ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించాలి అని ఆయన డిమాండ్. నిజానికి ఆర్టికల్ 370నే మనం తీసేశాం. కశ్మీర్కి ఆర్టికల్ 370 వల్ల స్వయం ప్రకటిత హోదా, స్వయం ప్రతిపత్తి ఉండడం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో మనకన్నీ తెలుసు, అనేక వీడియోలో నేను చెప్పాను. బట్ ఎస్, మళ్ళీ లదాఖ్ ఒక స్వయం ప్రతిపత్తి వచ్చే విధంగా ఈయన ఒక ప్రయత్నం చేయడం జరిగింది, ఒక ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. సరే, శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రాబ్లం లేదు, ఆయన శాంతియుతంగానే ఉంటాడు, అలాగే కనబడతారు. ఎందుకంటే ఆయన కూర్చొని ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటాడు. అండ్ అదే టైంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకే అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని తగలబెట్టారు ఉద్యమకారులు. ఇది పోయిన సంవత్సరం 2026 డిసెంబర్ నెలలోనే జరిగినటువంటి సంఘటన. సో బీజేపీ కార్యాలయాన్ని అక్కడ నిరసనకారులు తగలబెట్టినటువంటి వార్తాంశం కూడా మనకు తెలుసు. అండ్ అదే సందర్భంలో ఆయన కొంతమందిని ప్రొవోక్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎలాంటివి అని అంటే కనుక చైనా గతంలో 1962 యుద్ధం సమయంలో చైనా భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చింది. లదాఖ్ భూభాగాల్లోకి వచ్చి ఆక్రమించుకుంటున్న టైంలో లదాఖీ ప్రజలు చైనాని రెసిస్ట్ చేశారు, ఆపే ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు గనక చైనా సైన్యం లోపలికి వస్తే మేము వాళ్ళని ఆపము, మేము కావాలంటే వాళ్ళకి భూభాగం ఇచ్చేస్తామని ఒక ప్రకటన చేశాడు. అంటే చైనాకు తొత్తుగా ఈ సోనం వాంగ్చుక్
ప్రకటించిన సందర్భం ఈ మొన్న డిసెంబర్ నెలలోనే మనకు ఎదురైంది. అండ్ ఆ తర్వాత ఆయన అరెస్ట్ కూడా చేశారు. అండ్ ఆ తర్వాత కొంతకాలానికి ఆయన రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇప్పుడు లదాఖ్ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి లదాఖ్ నుంచి ఇప్పుడు జంతర్ మంతర్కి వేదికని షిఫ్ట్ చేసుకున్నాడు సోనం వాంగ్చుక్. 2025లో పాకిస్తాన్లో ఒక బ్రీత్ పాకిస్తాన్ అనే ఒక ఈవెంట్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది. డాన్ అనే పాకిస్తానీ పత్రిక నిర్వహించినటువంటి ఒక కాన్ఫరెన్స్కి ఈ సోనం వాంగ్చుక్ వెళ్ళాడు. జస్ట్ నేను క్రానాలజీ చెప్తున్నాను. 2025 ఫిబ్రవరి నెలలో సోనం వాంగ్చుక్ పాకిస్తాన్ వెళ్ళాడు. 2025 నవంబర్ డిసెంబర్ నెలకు వచ్చేసరికి లదాఖ్కి స్వయం ప్రతిపత్తి కావాలని ఒక ఉద్యమాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. రెండింటిని మీరు కలిపి చూస్తారా, విడదీసి చూస్తారా, మీ ఇష్టం. ఎట్ ద సేమ్ టైం లదాఖీ ప్రజలు చైనా సైన్యాన్ని రెసిస్ట్ చెయ్యరు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అండ్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ సోనం వాంగ్చుక్. ఇంకా ఈయనకు ఇంకొక గొప్ప బిరుదుని కూడా ఇచ్చారు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. బికాజ్ ఏంటి అంటే రామన్ మ్యాగసెసే అవార్డు ఆయనకు వచ్చింది. సో ఆయన ఎంత గొప్పవాడో తెలుసా మీకు అని కొంతమంది పాపం తెలియని వాళ్ళు ఈ యంగ్స్టర్స్ కొంతమంది వీడియోలు చేస్తున్నవి నేను కూడా చూశాను. రామన్ మ్యాగసెసే అవార్డు గురించి మనం చెప్పుకోవాలి. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి డీప్ స్టేట్ యాక్టివిటీస్ మీద చాలా సీరియస్గా చాలా స్టోరీస్ చేశాను, చాలా సీరియస్ అధ్యయనమే చేశాను. అందులో రామన్ మ్యాగసెసే అవార్డు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే రామన్ మ్యాగసెసే అవార్డు అని మీరు గూగుల్ చేసినా కనబడుతుంది, వికీపీడియా పేజ్లోనే ఉంటుంది. దీన్ని ఎవరు ఫండ్ చేస్తున్నారు అంటే రాకెఫెల్లర్స్ బ్రదర్ ఫండ్ వీళ్ళకి నిధులు ఇస్తోంది. సో రాకెఫెల్లర్ ఎవరు అనగానే డీప్ స్టేట్ అని మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. రాత్షైల్డ్ ఫ్యామిలీ, రాక్ఫెల్లర్ ఫ్యామిలీ, డ్యూపెంటో ఫ్యామిలీ, జేపీ మార్గన్ ఫ్యామిలీ, వీళ్ళే ఈ ప్రపంచాన్ని నిర్దేశించే ఒక రకంగా చెప్పాలంటే ఈ డీప్ స్టేట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో రాకెఫెల్లర్ ఫండ్ చేస్తున్నటువంటి అవార్డు అనగానే మీకు అర్థమై ఉంటుంది ఎవరెవరికి ఇట్లాంటి అవార్డులు ఇస్తారు అని. గతంలో కొంత పేరెన్నిక కన్న వ్యక్తులు ఉన్నారు. అందులో కురియన్ గారు కావచ్చు, లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కావచ్చు, వీళ్ళంటి వాళ్ళకు కూడా రామన్ మ్యాగసెసే అవార్డులు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కొన్ని పేర్లు మీకు చెప్తాను. మొహమ్మద్ రామన్ మ్యాగసెసే అవార్డు పొందిన వ్యక్తి, నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. అండ్ నోబెల్ ఎలాగో ఇది ఏషియాకి సంబంధించిన నోబెల్ పీస్ ప్రైజ్ లాంటిది అన్నట్టుగా దీన్ని చిత్రీకరించారు. ఒక పెద్ద ఐకానిక్ అవార్డుగా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. అండ్ ఈ రామన్ మ్యాగసెసే అవార్డు గతంలో అరవింద్ కేజ్రీవాల్కి వచ్చింది. అండ్ రవీష్ కుమార్, ఎన్డీటీవీ జర్నలిస్ట్ రవీష్ కుమార్కి అవార్డు వచ్చింది. అండ్ ఈ సోనం వాంగ్చుక్ కూడా వచ్చింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఇట్లాంటి అవార్డులు వస్తాయి అనేది మీరు నిర్ధారణకి రావచ్చు. రవీష్ కుమార్ ఏం మాట్లాడతారు, రవీష్ కుమార్ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎవరికి అనుకూలంగా మాట్లాడతారో మనకు తెలుసు. ఇక అరవింద్ కేజ్రీవాల్ గురించి ఖచ్చితంగా మనకు అవగాహన ఉంది. ఇక సోనం వాంగ్చుక్ గురించి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ అవార్డు, ఈ పర్టికులర్లీ సోనం వాంగ్చుక్ గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది అని అంటే కనుక నిజానికి లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే కనుక పదే చెప్తున్నాను ఈ మాట. ఎందుకు అని అంటే కనుక మేజర్గా జాతీయవాదుల సమూహానికి సంబంధించినటువంటి హత్యలు ఇవేవి కూడా రికార్డులో ఉండవు. ఓకే. అండ్ అదే లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించి అంటే 2014 నుంచి చూస్తే కనుక అఖ్లాక్ మనందరికీ గుర్తుంది, రోహిత్ వేముల మనందరికీ గుర్తున్నటువంటి పేరు, గౌరీ లంకేష్ మనకు గుర్తున్నటువంటి పేరు, కాలబుర్గి మనకు గుర్తున్నటువంటి పేరు, వీళ్ళందరూ కూడా హిందుత్వవాదుల చేతిలో హతమైనటువంటి వ్యక్తులు అన్నట్టుగా వీళ్ళని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు. చనిపోయిన వాళ్ళనేమో పోస్టర్ బాయ్స్గా వాళ్ళని చూపించి ఉద్యమాలు నడిపే ప్రయత్నం చేస్తారు. చనిపోని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐకాన్స్గా రామన్ మ్యాగసెసే అవార్డులు లేకపోతే పులిట్జర్ ప్రైజ్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఐకాన్స్ని తయారు చేసి పెడుతూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు సోనం వాంగ్చుక్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. సో అదే మీరు కేరళలో కొన్ని పదుల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చనిపోయారు, ఒక్కరి పేరు కూడా గుర్తుండదు. కశ్మీర్లో పండిట్లు వేలాదిగా మరణించారు, ఒక్కరి పేరు కూడా రికార్డులో కనిపించదు. అండ్ ఇప్పుడు బెంగాల్లో జరిగినటువంటి హింసకు సంబంధించి ఒక్క పేరు కూడా బయటకు రాదు. మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే చనిపోయిన వ్యక్తుల్ని పోస్టర్ బాయ్స్గా వాడుకునేటువంటి ఒక కుట్ర, ఒక కుతంత్రము, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డీప్ స్టేట్ శక్తులు దీన్ని ఒక మోడస్ ఆఫ్ ఆపరెండిగా మార్చుకొని కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ప్రక్రియలు. పైకి మనకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి నిరసనగానే మనకు కనబడుతుంది. కానీ వెనకాల కేవలం ఈ దేశం పట్ల ద్వేషము అండ్ ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఒక రాజకీయ ప్రయోజనం మాత్రమే కలిగి ఉంటాయి. ఈ రెండు అర్థమైతే ఈ వెనకాల ఉన్న కుట్రల్ని మనం ఛేదించగలుగుతాం. అండ్ ప్రస్తుతం
సోనం వాంగ్చుక్కి ఏమీ కాకూడదని మనము కోరుకుందాము. అండ్ సోనం వాంగ్చుక్ ఆయన దీక్ష విరమించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదని ఆయన కూడా బాధపడుతూ ఉన్నారు. ఎస్, సోనం వాంగ్చుక్ దీక్ష విరమించి బయటకు రావాలని మనం అందరం కోరుకుందాము, డిమాండ్ చేద్దాము కావాలంటే. అంతేకాని చిన్న చిన్న అంశాలని బేస్ చేసుకొని ఒక ఉద్యమాలు, నిరసనలు ఈ పేరు చెప్పి ఎవరైతే ఈ ఒక దేశంలో అస్థిరత క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి గట్టి జవాబునివ్వాల్సిన సందర్భం ఇది. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.